ఒకరోజు ఒక వ్యక్తి మేల్కొని తన ఇల్లు వరదలో మునిగిపోతుందని చూశాడు. పారిపోవడానికి బదులు అతను సస్సీ వీడియోలను చూడటం మొదలుపెట్టాడు. వింత విషయం ఏమిటంటే బయట వరద నీరు 1 మీటర్ ఎత్తులో ఉంది, కానీ ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు. వరద వస్తుందని తెలిసిన ఆ వ్యక్తి ఇంటి చుట్టూ వాటర్ ప్రూఫ్ టేప్ వేశాడు. ఈ టేప్ నీటిని బయటకు రాకుండా చేయడంలో చాలా బాగా పనిచేసింది. కానీ అతను ఒక పెద్ద తప్పు చేశాడు. అతను వెంటిలేషన్ పైపును మూసివేయడం మర్చిపోయాడు. ఆ పైపు ద్వారా చాలా వరద నీరు ఇంట్లోకి వచ్చింది. అయినప్పటికీ ఆ వ్యక్తి బాధపడలేదు. అతను సినిమా చూడటం మరియు బట్టలు ఇస్త్రీ చేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే నీటి మట్టం అతని మోకాల వరకు చేరింది. అతను పై అంతస్తుకు వెళ్లవలసి వచ్చింది. అతను సురక్షితంగా ఉన్నప్పటికీ 2వ అంతస్తులో బాత్టబ్లో విశ్రాంతి తీసుకుంటూ వరద నీరు 2వ అంతస్తు కూడా చేరిందని గుర్తించలేదు. అతనికి వేరే మార్గం లేక అటకపైకి వెళ్లాడు. అటక ఎత్తుగా ఉందని, వరద నీరు అక్కడికి చేరదని అతను భావించాడు. కానీ అతను మళ్ళీ తప్పు చేశాడు. వరద నీరు త్వరలోనే అటకకు కూడా చేరింది. అతను మొదట తన ల్యాప్టాప్ను ఇంటి పైకప్పుపై ఉంచాడు. ఆ తర్వాత తాను కూడా పైకి ఎక్కాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాబట్టి నేను వరద నీరు అని ఎన్నిసార్లు చెప్పానో కామెంట్ చేయండి.